నాయకన్ సినిమాతో మీరు కూడా ట్రావెల్ చేసి ఉంటారు కదా, ఎనీ మెమరీ ఫ్రమ్ నాయకన్ ఫిల్మ్? ఆ నాయకన్ అప్పుడు పెళ్ళి అవ్వలేదండి. ఓ ఆయనతో ఎవరు మాట్లాడతారు, ఆయన ఎవరని నాకు తెలియదు ఓ అప్పుడు. ఇది కొత్త డైరెక్టర్. కానీ పిక్చర్ చూసిన తర్వాత ఫోన్ చేసి ఫుల్ కొట్టేశాను కత్తి. కழுத்து అరుతున్నమని యు రిమెంబర్? ఐ సా ద ఫిల్మ్. నాయకన్ చూసిన తర్వాత ఫోన్ చేసి ఒక 15 నిమిషాలు మాట్లాడాను. ఆ తర్వాత నాకు అర్థమైంది ఈ మణిరత్నం అనే నాకు అంత బాగా తెలియదు, ఎందుకు ఇలా 15 మినిట్స్ మాట్లాడాను అని నాకే అర్థం కాలేదు ఆ రోజు. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ ఐవ్ సీన్. అండ్ మణిరత్నం గారు ఫిలిమ్స్లో నాకు బాగా నచ్చింది నాయకన్. అలాగే మా బాబాయ్ గారి ఫిలిమ్స్లో కూడా నాకు బాగా నచ్చింది నాయకన్. అంటే ఇంచుమించుగా మీరు ప్రేమలోకి పడడానికి గల కారణం నాయకనే అంటారా? డెఫినెట్గా షూర్లీ నాయకన్ చేయకపోయి ఉంటే సుహాసిని లేదు ఆయన లైఫ్లో. నాయకన్ చేశారు కాబట్టి, సో థ్యాంక్ యూ కమల్, బికాస్ ఆఫ్ యూ హీ గాట్ అ ఫెంటాస్టిక్ వైఫ్. అవునా కదా సార్? దేనికైనా అవును అంటుండండి సార్. అవునునా అప్పుడు అర్థం తెలుగులో.